యోగాసనాలు చేసే ముందల ఖచ్చితంగా అందరూ చేయవలసినటువంటి వ్యాయామాలు ఏంటంటే సూక్ష్మ వ్యాయామాలు. జనరల్‌గా మనం జిమ్‌కి వెళ్ళినప్పుడు వార్మప్ ఎక్సర్సైజ్‌లు ఎలా అయితే చేస్తామో మనకి పెయిన్స్ రాకుండా, మజిల్స్ ఫ్రీ అవ్వడానికి, ఈ క్రాంప్స్ రాకుండా ఉండటానికి చేసేటువంటి మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వార్మప్ ఎలాగో ఇక్కడ సూక్ష్మ వ్యాయామాస్ అనేవి చేస్తాం. ఈ సూక్ష్మ వ్యాయామాలు చేసేటువంటి విధానం చాలామందికి ఏంటంటే సూక్ష్మ వ్యాయామాలు గుర్తులేదు అంటారు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఒకటే ఆర్డర్‌లో ఉంటాయి. పైనుంచి కింద వరకు. కాబట్టి ఆ ఆర్డర్ ఒక్కసారి మీరు గుర్తుంచుకుంటే అసలు మళ్ళీ ఇంకొకసారి వీడియో చూడాల్సిన అవసరం లేకుండా మీరే ఓన్‌గా చేసేసుకోవచ్చనమాట. కాబట్టి ఫస్ట్ మనం ఐస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా సరే సమస్థితిలోకొచ్చాం. సమస్థితిలో ఉండి ఐస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా కళ్ళు పైకి కిందకి 1 2 3 4 5 6 ఇది 11 టైమ్స్ చేయండి. నేను మొత్తం చెప్పట్లేదు. తర్వాత రైట్ లెఫ్ట్ 1 2 3 4 5 6 తర్వాత డయాగ్నల్గా 1 2 3 4 5 6 తర్వాత ఇంకొక వైపు 1 2 3 4 5 6 మనకి ఎప్పుడైనా సరే ఈ ఐ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకి మనం చూసేటువంటి ఫీల్డ్ ఉంటుంది. యాక్చువల్గా నేను ఇక్కడ మీ కెమెరానే చూస్తున్నప్పుడు యాక్చువల్గా చుట్టుపక్కల ఇక్కడ ఉండే చెట్లు కనబడుతుంది. ఈ ప్లేస్ వరకు నాకు కనబడుతుంది. ఈ ప్లేస్ ఇక్కడ చెట్టు కూడా కనబడుతుంది. దీన్ని ఏమంటారంటే మనకి విజన్కి ఐ విజన్కి సంబంధించిన ఫీల్డ్ అని అంటారు దీన్ని. ఈ ఫీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాబోయేటువంటి వీడియోస్లో దీని మీద చాలా ఇంపార్టెంట్ విషయాలు అంటే మనకి హైర్ క్లైర్వైన్స్ అంటే దివ్య దృష్టికి సంబంధించినటువంటి సాధనలు చేసేటప్పుడు ఈ ఫీల్డ్కి సంబంధించి మనం ఆరా ఎలా చూడాలి, చక్రస్ ఆటికి సంబంధించినటువంటి విషయాలు వివరంగా ఉంటాయి. కాబట్టి దీన్ని ముందర చెప్తున్నాం. ముందర చూసినప్పుడు మన ఐ ఫీల్డ్ ఎంతవరకు కనపడుతుందో దాన్ని కూడా గమనించాలి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్ ఎక్సర్సైజ్. ఇది ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇంకొకటి బీపీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు స్లోగా చెయ్యాలి, లేకపోతే ఇది ఒకటి స్కిప్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1 2 3 4 5 6 తర్వాత కిందకి పైకి 1 2 3 4 5 6. ఇది స్పాండిలైటిస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ముందలకి ఎక్కువ ఉంచకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి వెనక్కి. ఓకే, తర్వాత సర్కిల్ 1 2. ఎప్పుడైనా చేసేటప్పుడు గమనించండి, ఏ భాగాన్ని అయితే చేస్తున్నామో ఆ భాగం మాత్రమే కదలాలి, ఒళ్ళు మొత్తం కదిలిపోకూడదు. ఏ ప్రదేశం అయితే చేస్తున్నామో ఆ ప్రదేశమే. తర్వాత 1 రివర్స్ 2 3 4. ఓకే, ఇది చేసిన వెంటనే కళ్ళు తెరిచారంటే కళ్ళు తిరుగుతాయి. అందుకని రివర్స్ మళ్ళీ ఒక్కసారి చేసి అప్పుడు కళ్ళు తెరవాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఎందుకంటే ఒక ఆర్డర్ చెప్పాను. ఫస్ట్ ఐస్ చేసాం, తర్వాత నెక్, తర్వాత షోల్డర్స్కి సంబంధించి 1 2 3 4 1 2 3 4. ఓకే, తర్వాత ఈ చేతులకు సంబంధించి 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? చేతుల వరకు వచ్చిన తర్వాత మనకి నడుము భాగానికి సంబంధించింది, పొట్ట నడుము. ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. చాలామంది ఏంటంటే ఇది స్పిన్ చేసేటప్పుడు తిప్పేటప్పుడు మొత్తం ఇలా తిప్పుతారు, ఇలాగ తిప్పుతారు. మీకు ఎప్పుడైనా సరే కటి భాగం అంటే నడుము భాగం మాత్రమే కదలాలి. దీంట్లో ముందల మీకేంటంటే ఫస్ట్ ముందలకి తీసుకొచ్చి తర్వాత అక్కడి నుంచి మీకు స్పైన్కి సంబంధించిన ప్రాబ్లం, పెయిన్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కువ తెలుస్తూ ఉంటుంది, అది గమనించండి. వన్ 2
3 4 5. ఇది స్పైన్కి సంబంధించింది. తర్వాత స్పైన్ అయిపోయింది, అంటే నడుముకి సంబంధించింది అయిపోయింది. తర్వాత మనకి నీస్కి సంబంధించింది. నీస్ 1 2 3 4. మళ్ళీ రివర్స్ 1 2 3 4. ఓకే, నీస్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి యాంకిల్కి సంబంధించినవి 1 2 3 4. సేమ్ నేను 11 టైమ్స్ చెప్పాను. నేను ఏంటంటే మొత్తం వీడియో నిడివి ఎక్కువ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను అంతే. 1 2 3 4. తర్వాత స్పిన్ చేయాలి, తిప్పాలి. 1 2 3 4. 1 2 3 4. తర్వాత రైట్ లెగ్ 1 2 3 4. 1 2 3 4. ఇది మీకు టాప్ టు బాటమ్ అన్నీ కూడా ఒక పద్ధతిలో ఒక్కొక్క దాని తర్వాత వచ్చినాయి కాబట్టి మీకు గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ కాకుండా ఇంకా సూక్ష్మ వ్యాయామాలు చాలా ఉంటాయి, కానీ మనం చేయటానికి ఏంటంటే అణువుగా అన్నీ సమానంగా వరుసన వస్తాయి కాబట్టి ఇవన్నీ గుర్తుంటాయి కాబట్టి ఇంతవరకు చేసుకొని మీకు ఆసనాలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మజిల్స్ స్టిఫ్నెస్ ఉన్నా కానీ అవన్నీ కూడా వదులవుతాయి. ప్లస్ ఈ పెయిన్స్ పట్టడం మనకి ఆసనాలు వేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ని ఒకసారి చూసి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.